స్నేహమే జీవితం, స్నేహమే శాశ్వతం. పేద ధనిక భేదం తెలియంది స్నేహం. అలాంటి స్నేహానికి నిలువెత్తు నిదర్శనం జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని. వారిద్దరి స్నేహం గురించి చెప్పాలంటే కథలు కథలుగా చెప్పొచ్చు. అనేక సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తను మొట్టమొదట ఎవరి కోసమైతే ప్రాణం ఇవ్వాలనుకుంటున్నానో అతనే కొడాలి నాని అన్న అంటూ అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అంత గొప్ప స్నేహం వారిద్దరిది. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒకానొక సమయంలో గార్డెన్గా ఉన్నారు కొడాలి నాని. ఆయన గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాల్లో విద్యాభ్యాసం చేసే రోజుల్లో నందమూరి హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కొడాలి నాని గారి చేతుల్లో పెట్టారంట. అప్పటి నుంచి కూడా నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారి సంరక్షణ బాధ్యతలు తానే స్వయంగా చూసేవారంట. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన హాస్టల్లో చదువుకునే రోజుల్లో ఆయన దగ్గరికి ప్రతి వారం వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారిని పలకరించి ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆయనకు ఒక ఆప్త మిత్రుడిలా మారిన వ్యక్తి కొడాలి నాని. అయితే మొట్టమొదటిసారి 2004 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయకేతనం ఎగరవేశారు కొడాలి నాని. ఆ రోజు కొడాలి నాని గారికి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే టికెట్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన తండ్రి గారు అయినటువంటి హరికృష్ణ గారు. వారిద్దరి రికమెండేషన్తోనే మరి కొడాలి నాని గారికి గుడివాడ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ దక్కింది. అయితే 2004 నుంచి 2009 వరకు కూడా కొడాలి నాని గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది. 2009లో మళ్ళీ రెండవసారి ఆయన గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తదనంతర కాలంలో వైఎస్ఆర్ మరణం తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2012 ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరారు కొడాలి నాని గారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ వచ్చారు. అనూహ్యమైన రీతిలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఆయన 3వసారి ఎమ్మెల్యేగా గుడివాడ నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 4వసారి 2019 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంటే 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొడాలి నాని గారు గెలిచారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే తరుణంలో ఆయన తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యగా కూడా తయారయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి చేతిలో వైకాపా అభ్యర్థిగా కొడాలి నాని గారు మొట్టమొదటిసారి ఓటమి చవి చూశారు. ఇది ఆయన రాజకీయ జీవితం, అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే కొడాలి నాని గారు రాజకీయ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర వెలకట్టలేంది అంటారు. ప్రతి అంశంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కొడాలి నాని గారికి అండగా ఉంటూ వచ్చారు. సో తెలుగుదేశం పార్టీ మీద కొడాలి నాని గారు వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నప్పటికీ కూడా జూనియర్ ఎప్పుడు కూడా కొడాలిని ఖండించే ప్రయత్నం చేయలేదు. సాక్షాత్తు తన మేనత్త భువనేశ్వర్ గారికి సంబంధించి అటు వల్లభనేని వంశీ ఇష్టానుసారంగా మాట్లాడిన రోజు కూడా జూనియర్ ఎక్కడా కూడా బహిరంగంగా అయితే ఖండించలేదని చెప్పుకోవాలి. ఆ తర్వాత కొడాలి నాని గారు అనేక సందర్భంలో అటు చంద్రబాబు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని, వారిద్దరిని ఇష్టానుసారంగా పరుష పదజాలంతో దూషించిన సందర్భాల్లో ఎప్పుడూ కూడా నాని గారిని ఉద్దేశించి ఖండించే ప్రయత్నం అయితే జూనియర్ చేయలేదు. సో ఆ క్రమంలో జూనియర్కి టీడీపీ క్యాడర్కి మధ్య పెద్ద ఎత్తున గ్యాప్ పెరిగిపోయింది. నిజంగా సీనియర్ ఎన్టీఆర్ గారి రాజకీయ వారసత్వాన్ని భవిష్యత్తులో పునికి పుచ్చుకోవాలనే ఆలోచన ఉంటే కొడాలి నాని లాంటి వ్యక్తుల మీద మీరు గలం విప్పాల్సిన అవసరం ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున టీడీపీ వర్గాలు మండిపడ్డాయి. టీడీపీ యువత పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశానికి సంబంధం లేదంటూ అనేక మంది తెలుగుదేశం పార్టీ కీలక నేతలు, అధికార ప్రతినిధులు చర్చా వేదికల్లో బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో అదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం కొడాలి నాని గారు గత 5 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఛాతీ నొప్పితోటి హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో జాయిన్ అయిన కొడాలి నాని గారికి స్వల్ప గుండెపోటుగా నిర్ధారణ అయినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే అధికారికంగా ఎక్కడ వైద్యులు బులెటిన్ ఎక్కడ రిలీజ్ చేయకపోయినప్పటికీ కూడా
కొడాలి నాని గారి ఆరోగ్యం కాస్త విషమంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన గతంలోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆయనకి ఆ వాల్స్ స్టంట్స్ వేయాలనేటువంటి ఆ నిర్ధారణకి వైద్యులు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే అసలు ఏం జరుగుతుందో హాస్పిటల్లో ఇప్పటికీ కూడా అధికారికంగా వైద్యులు అయితే బులెటిన్ రిలీజ్ చేయటం లేదు. అయితే అనేక మంది వైకాపా నేతలు కొడాలి నానిని పరామర్శిస్తూ ఉన్నారు. అటు మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఫోన్లో కొడాలి నానిని పరామర్శించారు. అదేవిధంగా మాజీ మంత్రి పేరు నాని సైతం కొడాలి నానిని పరామర్శించారు. అయితే అనేక మంది పరామర్శిస్తున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారా లేదా అనే దాని మీద అయితే ఒక చర్చ వాతావరణం అయితే నెలకొంది. అయితే తనకు అత్యంత సన్నిహితుడు ప్రాణమిత్రుడైనటువంటి కొడాలి నానిని జూనియర్ ఫోన్లో పరామర్శించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫోన్లో పరామర్శించిన తరుణంలో ఆ అంశాలు చాలా గోప్యంగా ఉంచవచ్చు. అదే జూనియర్ ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి నానిని పరామర్శిస్తే అటు తెలుగుదేశం క్యాడర్ మళ్ళీ పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తన ప్రాణ స్నేహితుడిని చూడాలని ఉన్నా తను చూడలేకపోతున్నాడు, మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నాడు. తన ప్రాణానికి ప్రాణంగా అభిమానించి స్నేహం చేసినటువంటి తన ప్రాణమిత్రుడు ఈరోజు అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉంటే అసలు తనకేం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో జూనియర్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే ఫోన్లో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నప్పటికీ కూడా తాను స్వయంగా వెళ్ళి కొడాలిని పరామర్శిస్తేనే తనకు ఒక తృప్తి ఉంటుందనేటువంటిది అయితే వాస్తవం. ఎందుకంటే తన కోసం ప్రాణమిచ్చేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా తను మాత్రం మొట్టమొదట కొడాలి నాని అన్న కోసం ప్రాణమిస్తానంటూ బహిరంగంగా చెప్పుకునే జూనియర్ మరి ఆ నానిని ఇప్పుడు చూడలేకపోతూ ఉన్నారు. అయితే ఒక పక్క టీడీపీ క్యాడర్ మాత్రం అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొడాలి నానిని వ్యతిరేకిస్తూనే ఉంది. తన పాపం పండిందంటూ కొందరు, తను క్షేమంగా బయటికి రావాలి, తను చేసిన తప్పుని న్యాయపరంగా శిక్ష ఎదుర్కోవాలి, తను మాట్లాడిన ప్రతి మాటకి కూడా తను భవిష్యత్తులో సమాధానం చెప్పాలంటూ మరికొందరు. అంటే చివరికి హాస్పిటల్లో చేరినప్పటికీ కూడా ఎంతోమంది అయ్యో పాపం అనిపించుకుంటారు. కానీ కొడాలి మాత్రం తన పరుష పదజాలంతో, తన నోటి దురుసు మాటలతోటి ఎక్కడా కూడా సానుభూతిని పొందలేకపోతున్నాడని చెప్పుకోవచ్చు. అంటే భాష అనేది ఎంత ప్రాధాన్యతని సంతరించుకుంటుందో, మనం మాట్లాడేటువంటి మాటలు సమాజం మీద ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో అనేటువంటి అంశం కొడాలి నాని గారి వ్యక్తిగత జీవితంలో కనుక తొంగి చూస్తే ఇట్లనే అర్థమవుతుంది. ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా తనని అభిమానించే వాళ్ళకన్నా, తను సేఫ్గా బయటికి రావాలని కోరుకునే వాళ్ళకన్నా తనని శపించే వాళ్ళే ఈరోజు ఎక్కువయ్యారని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో కొడాలి నాని గారికి వచ్చినటువంటి పరిస్థితి మరే నాయకుడికి రాకూడదని కోరుకుందాం. తన ప్రాణమిత్రుడిని చూడాలనుకున్నా చూడలేని పరిస్థితి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చినటువంటి తరుణంలో ఇలాంటి పరిస్థితులు కూడా ఎవరికి రాకూడదని కోరుకుందాం.